రెండు పోస్టులు ఎందరో ఆశావహులు మరెన్నో ఈక్వేషన్స్ ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖాయమంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఇద్దరిని తీసుకోవడంతో పాటు మరో ఒకరిద్దరిపై వేటు వేస్తారన్న టాక్ నడుస్తోంది. కేబినెట్ మంత్రుల శాఖలు కూడా మారనున్నాయా? న్యూ ఇయర్ లో పూర్తి స్థాయి కేబినెట్ కొలువు తీరనుందా? రేవంత్ తన కేబినెట్ ను ప్రక్షాళన చేయబోతున్నారా? కొత్తగా ఇద్దరికి చోటు, ఒకరిద్దరిపై వేటు అంటూ ప్రచారం. మంత్రుల శాఖలు కూడా మారుస్తారని ఇన్సైడ్ టాక్. జనవరిలో పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదేరనుందా? రేవంత్ కేబినెట్ షఫ్లింగ్ పై మరోసారి జోరుగా చర్చ సాగుతోంది. కొత్త సంవత్సరం జనవరి నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని టాక్. ఈసారి ఖచ్చితంగా ఒకరిద్దరు మంత్రులపై వేటు పడుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మినిస్టర్లలో పలువురికి ఉద్వాసన తప్పదంటున్నారు. ఎవరిపై వేటు అనేది ఆసక్తికరంగా మారింది. సేమ్ టైం ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వారి శాఖలు కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు 3 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగితే మొదటిసారి 11 మందికి, రెండోసారి 3కి, మూడోసారి ఒక్కరికి ఛాన్స్ దక్కింది. అయితే ఈసారి మాత్రం ఒక్కరో ఇద్దరినో తప్పిస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో కొందరిలో టెన్షన్ మొదలైందని టాక్. ఇదిలా ఉంటే కొత్తగా ఇద్దరికి కేబినెట్ బెర్త్ దక్కనుంది. అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తి కాబోతోంది. పాలన లోపాలు, చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉండాలనే దానిపై లోతుగా అధ్యయనం జరుగుతోందట. ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని సర్కార్ భావిస్తోందట. ఇందులో భాగంగానే పూర్తిస్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తున్నట్లు వినికిడి. లేటెస్ట్ గా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న తరువాత మంత్రి పదవిని ఆశించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై చైర్మన్ గా పదవిని కట్టబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ముఖ్య సలహాదారుగా నియమించారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది కొత్తగా మంత్రి పదవులను ఆశిస్తున్న వారు ఉన్నారు. కేబినెట్ షఫ్లింగ్ లో ఈసారి అధిష్టానం మార్కు ఉంటుందనే వాదన కూడా ఉంది. 2029 ఎన్నికలే టార్గెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోందట. ఇందుకోసం ముందుగా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయనున్నారని టాక్. దీనికి తోడు ఖచ్చితంగా కొన్ని శాఖలను సీనియర్లకు అప్పగించి వాటిని పర్యవేక్షించాలని సీఎం భావిస్తున్నారట. అందుకే మంత్రుల శాఖలు కూడా మారనున్నాయని చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ బెర్త్ ఖాయమని భావించాకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారట. ఇక పిసిసి చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి దక్కితే అదే సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కి గౌడ్ కు పిసిసి పీఠం దక్కే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే బ్యూరోక్రాట్స్ లో భారీ మార్పులు జరగబోతున్నాయనే టాక్ అధికారులను టెన్షన్ పెడుతుంటే కేబినెట్ లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం అమాత్యుల్లో ఆందోళన కలిగిస్తోందట. అందలమెక్కేదెవరో, ఎవరి పదవి బూస్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.